నంద్యాల ప్రాంతంలో 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బనగానపల్లె రహదారిలోని వంతెన పైనుంచి కుందు నది ప్రవహిస్తోంది. అటు హరిజనవాడ నందమూరి నగర్ వెళ్లే మార్గంలో వంతెన పైనుంచి మద్దిలేరు వాగు ప్రవహిస్తోంది. వాహనదారులు అటువైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కుందు నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సమీప కాలనీలోని ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతోంది. ఏకంగా నంద్యాల మున్సిపాలిటీ ఆఫీసులోకి వరద నీరు చేరింది. పట్టణంలోని చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. మరికొన్ని రోజులు వర్షాలు ఇలానే కొనసాగితే నంద్యాలకు వరద ముప్పు తప్పదని అంటున్నారు అధికారులు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలో వర్షాల ధాటికి వేరుశెనగ పంట నాశనమైపోయింది. ఈ ఖరీఫ్లో చాలా చోట్ల వేరుశెనగ సాగు చేశారు రైతన్నలు. కొన్ని రోజుల కిందటే పంటను తీసి కుప్పలుగా వేశారు. అంతలోనే వర్షాలు మొదలవ్వడంతో పంట తడిచి వేరుశెనగకు బూజు పట్టింది. చివరకు పశుగ్రాసానికి కూడా పంట పనికిరాకుండా పోయిందని అంటున్నారు రైతులు. సగం వేరుశెనగ నేలపాలైందని, అరాకొరాగా మిగిలిన తడిసిన వేరుశెనగకు మార్కెట్లో అతి తక్కువ ధర పలికే అవకాశం ఉందని బాధపడుతున్నారు రైతన్నలు. అధికారులు స్పందించి తడిసిన పంటలను గుర్తించి నష్టపరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు. నేను చేసేది కౌలుకి సార్. నేను పొలం వచ్చేసి మాకు సొంత అర్థం ఎకరం ఉంది. 6 ఎకరాలు నేను కౌలుకి చేస్తున్నాను. పత్తి ఒక 3 ఎకరాలు పెట్టినాను సార్. పత్తి కానీ పూరా నష్టపోయినాము. నీళ్లు దిగి కాయలంతా మురికిపోతున్నాయి. ఈ ఎర్రశనగ బాగా పడుతుందని మేము వేసుకున్నాము. ఎర్రశనగ ఇప్పుడు బాగా వస్తుందని ఎర్రశనగ మాకు నష్టం వచ్చింది సార్ అని కోరుతున్నాం సార్.